మహిళలు సంతోషంగా ఉండాలి, మహిళలు కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో ఈ మహాలక్ష్మి పథకం 12వ నెలల ప్రారంభించడం జరిగింది 2023లో. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 290 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. తెలంగాణ మొత్తంలో సుమారు 10,000 కోట్ల రూపాయలు మహిళలందరూ కలిసి ఆదా చేయడం జరిగింది. అంటే 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. అదేవిధంగా కోటి మహిళలను కోటీశ్వరులు చేయడం ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనలో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఇందాక సారి చెప్పినట్టు ఈ స్టేజ్ మీద కూడా 90% మహిళలే ఉన్నారు, ఓన్లీ 10% జెంట్స్ ఉన్నారని చెప్పేసి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మర్చిపోవద్దు. మహిళలకు అన్ని సందర్భాలలో పెట్రోల్ బంక్ సబ్సిడీ కానీ, రైస్ మిల్లులు కానీ, బస్సు సౌకర్యం కానీ, బస్సు సబ్సిడీ కానీ, ఇలా రకరకాల సోలార్ ప్లాంట్లు ఎన్నో రకాల మహిళలకు మేలు చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మర్చిపోవద్దు. ఎందుకంటే మహిళలకు ఒక సంతోషకరమైన విషయంలో కూడా బస్సు వినియోగిస్తున్నారు, బాధాకరమైన విషయంలో కూడా బస్సు వినియోగిస్తున్నారు. ఫ్యామిలీతో సరదాగా గుళ్ళకు, దేవాలయాలకు, ఇంకా సినిమాకు వెళ్ళాలన్నా కూడా బస్సు వినియోగిస్తున్నారు. ఈ బస్సు వినియోగించే సందర్భంలో కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ బస్సు సౌకర్యం ఫ్రీగా ఎందుకు పెట్టిన, మహిళలకు పనిపాట లేదా రేవంత్ రెడ్డికి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి తెలియదు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలకు తెలుసు ఆ బాధ ఏందనేది. ఈ వాళ్ళ భర్త సమయానికి ఇంట్లో లేని సమయంలో హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, సడన్ గా ఒక హాస్పిటల్ పని మీద వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అలాంటి సందర్భంలో మహిళలు డబ్బులు లేకుండా కూడా కేవలం ఆధార్ కార్డు పట్టుకొని హైదరాబాద్ దాకా పోయి క్షేమంగా మళ్ళీ తిరిగి జనగాం వచ్చే సదుపాయం కల్పించిందంటే రేవంత్ రెడ్డి వారు గొప్ప నాయకులు. వారికి ఒకసారి మీరు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మహిళలకు ఎంతో అవకాశాలు కల్పించడానికి ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా మన జనగామ డిపోను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు బస్సులలో రద్దీ ఉన్నప్పుడు కొంచెం మీరు ఓపిక పట్టి నెక్స్ట్ వచ్చే బస్సులో వెళ్ళాల్సిందిగా మహిళా సోదరులు మనకు తెలియజేస్తున్నా. ఎందుకంటే జనగామ డిపోలో ఒకటే బస్సు లేదు, తెలంగాణలో ఒకటే బస్సు లేదు, చాలా బస్సులు ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం ఓపిక పడితే బస్సులో నిదానంగా కూర్చొని క్షేమంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బస్సు ప్రయాణం చేయడం వల్ల మీకు దొంగల బారిన క్షేమంగా ఉంటారు. ఎందుకంటే దొంగలు మహిళా సోదరులందరికీ వేరే బయట ఆటోలో వెళ్ళడం, అక్కడిక్కడ వెళ్ళే టైంలో పుస్తకాలు దొంగలించడం అలాంటివి జరుగుతున్నాయి. అదే బస్సులో మాత్రం మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తారంటే అది ప్రజాపాలన గొప్పతనం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన